పయనం వార్తలకు స్వాగతం. పయనం యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు వార్తలు పయనం న్యూస్. వీర జవాన్ మురళీ నాయకుకు స్వర నీరాజనం. కొడేగెనహల్లి పరిగి మండలం. ఆపరేషన్ సింధూరులో వీరమరణం పొందిన మురళీ నాయకుకు ఎస్పీ బాలు స్వర నీరాజన కళాబృందం సంస్మరణ సభ ద్వారా సోమవారం నివాళులర్పించారు. వీర జవాన్ మురళీ నాయకుకు సేవా మందిరం ఏఎం లింగన్న బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆపరేషన్ సింధూర్లో దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రతి జవాన్కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేటీ శ్రీధర్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణత్యాగం చేయడం చాలా గొప్ప విషయమని, యుద్ధం అంటే ప్రాణం పోతుందని తెలిసి కూడా జవానుగా చేరిన మురళీ నాయకుకు దేశం ఏమిచ్చి రుణం తీర్చుకుంటుందని పేర్కొన్నారు. కళాకారులు జవాన్లకు సంబంధించిన పాటలతో శ్రద్ధాంజలి ఘటించారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ చాంద్ బాషా, బాలు కళాబృందం అధ్యక్షుడు రామలింగప్ప, భారతీయ జనతా పార్టీ నాయకులు బంగారు చంద్ర, ఎంఈఓ గంగప్ప, విద్యుత్తు ఏఈ సంజీవప్ప, గోపీనాథ్, ఉపాధ్యాయులు రామలింగయ్య, అశ్వత్థనారాయణ, నాగరాజు, శివన్న, దయానంద తదితరులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. మంత్రి చొరవతో కొత్త మోటార్ల ఏర్పాటు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి చొరవతో ముదిగుబ్బ మండలంలో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారమైందని ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ తెలిపారు. సత్యసాయి పంప్ హౌస్లో మోటార్లు మరమ్మతులకు గురికావడంతో వాటి స్థానంలో 2 కొత్త మోటార్లు ఏర్పాటు చేశామని, దీంతో రోజుకు 13 లక్షల లీటర్లు నీరు సరఫరా చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దివాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రసాద్, వైఎస్ ఎంపీపీ వెంకటరెడ్డి, నాయకులు కృష్ణమూర్తి, మంజునాథ్, నాగభూషణ తదితరులు పాల్గొన్నారు. జీవితమే పోరాటం. శారీరకంగా కందుకూరి దుర్బలుడు. పుట్టినప్పటి నుంచి జబ్బులు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాణాలు పోతాయని భయపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చేయాల్సిన పనులే ఆయనను మృత్యుంజయుణ్ణి చేశాయేమో. చనిపోయే వరకు సాంఘిక దురాచారాలతోనూ శారీరక రుగ్మతలతోనూ పోరాడుతూనే ఉన్నారు. కందుకూరి స్వీయ చరిత్రలోని ఘట్టాలు ఎంతో ఆసక్తికరంగా ఉండటమే కాక ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. వసుచరిత్ర పుస్తకం చదవాలనే కోరికతో పుస్తకాల దుకాణం యజమానితో ఒక ఒప్పందం చేసుకున్నారట ఒకప్పుడు. అయితే తల్లి స్కూల్ ఫీజు కోసం ఇచ్చే డబ్బును దుకాణదారునికి ఇస్తే ధర పూర్తిగా చెల్లుబాటు అయ్యే వరకు అక్కడే ఉండి చదువుకోవడం ఆ ఒప్పందం. కొడుకు బాడీ మానేసి పుస్తకం చదువుకుంటున్న విషయం తల్లికి తెలిసింది. ఆ ఆసక్తికి సంతోషించి ఎలాగో తంటాలు పడి పుస్తకం కొనిపెట్టింది అతని తల్లి. కందుకూరి ఏక సంధాగ్రాహి. ప్రధానోపాధ్యాయుడికి వ్యతిరేకంగా పోరాడి
అతడు వెళ్ళిపోయేలా చేశారు. ఒకప్పుడు బాల్యం నుంచి మూఢనమ్మకాలకు దూరం. అమావాస్య నాడు ఉద్యోగంలో చేరారు. దయ్యాలు ఉన్నాయని బెదరకొట్టిన పాత ఇంటినే కొని కాపురం పెట్టాడు. భూత వైద్యం బూటకమని చెప్పారు. బాల్య వివాహాలను, శుభకార్యాల్లో మేజువాణీలను నిరసిస్తూ వితంతు పునర్వివాహాలను, వ్యభిచార నిర్మూలనను ప్రోత్సహిస్తూ ఉద్యమాలు నడిపించి సామాజిక దురాచారాలపై పిడుగు కురిపించిన ఆయన సంకల్ప బలం దృఢమైంది. తాను నమ్మిన వాటికి కట్టుబడ్డాడు తప్ప రాజీ పడలేదు జీవితంలో ఎప్పుడు. గుర్రానికి సుళ్ళు బాగా లేకపోవడమే భార్య మరణానికి కారణమని నమ్మిన ఒక పెద్ద మనిషి యొక్క గుర్రాన్ని తక్కువ ధరకే కందుకూరికి ఇచ్చాడు. అది తమకు ఎంతో సేవ చేసిందని, సుళ్ళు తమకు ఎలాంటి కీడు చేయలేదని స్వీయ చరిత్రలో రాసుకున్నారు కందుకూరి. సరోజినీ నాయుడు పునర్వివాహము ఆయనే చేయించాడు. లంచాలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించని పురపాలిక అధికారులకు ఆయన సింహ స్వప్నమయ్యారు. కాలక్రమంలో మిత్రులు శత్రువులుగా మారిన, సహాయం పొందిన వారే కృతజ్ఞతతో ప్రవర్తించిన అవిశ్రాంత యోధుడిగా పోరాడుతూనే ముందుకు సాగారు. కందుకూరికి కోపం ఎక్కువ. భార్య రాజ్యలక్ష్మి శాంతమూర్తి. తన భార్య కావడం వల్లే ఆమె ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చిందని వీరేశలింగం రాసుకున్నారు. నమ్మిన ఆశయం కోసం నిర్విరామంగా పనిచేసిన కందుకూరి జీవితం రాబోయే తరాలకు స్ఫూర్తిమంతమే.